సింగిల్ విండో సొసైటీ చైర్మన్ మెంబర్లుగా ఎన్నికైన వారు అందుబాటులో ఉండి రైతులకు సేవలు అందించాలని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి సూచించారు. రేణిగుంట ఎంపీడీఓ కార్యాలయం వద్ద అంగరంగ వైభవంగా సింగిల్ విండో చైర్మన్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బొజ్జల సుధీరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బ్యాంక్ అభివృద్ధి తోడ్పడాలని సూచించారు. పార్టీని నమ్ముకొని 30 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీలో ఉంటూ నమ్మకానికి పేరు చిత్తశుద్ధి కలిగిన వీరికి పదవులు ఇవ్వడం చాలా ఆనందకరమన్నారు. సింగిల్ విండో భవనానికి త్వరలోనే శ్రీకారం చేపడతామన్నాయి. పార్టీ నాయకులకు పార్టీ ఎప్పుడు ద్రోహం చేయదని ఆయన వెల్లడించారు. సింగిల్ విండో సభ్యులు అర్హులైన ప్రతి ఒక్కరికి సేవ చేయాలని సూచించారు. నేను గత 30 సంవత్సరాలుగా ఈ తెలుగుదేశం పార్టీలో జెండా మోసాను. ఆ జెండా మోసిన గుర్తించి మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు, అదేవిధంగా మా డైనమిక్ ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీరెడ్డి వారి ఆశీర్వాదాలతో నేను కష్టపడి ఈ పార్టీకి సేవ చేసినందుకు నన్ను గుర్తించి ఈరోజు ఒక బీసీ కార్యకర్తనైనటువంటి నన్ను ఒక గొప్ప సింగిల్ విండో చైర్మన్గా చేయడం నాకెంతో ఆనందదాయకంగా ఉంది. అదేవిధంగా మా పార్టీలో కష్టపడిన వాడికి ఏ రోజైనా గుర్తింపు ఉంటుంది అనడానికి నేనే నిదర్శనం. గత 30 ఏళ్లుగా నేను ఈ పార్టీకి ఎటువంటి లాభార్జన ఆశించకుండా పార్టీకి సేవ చేశాను. కాబట్టి నాకు పార్టీ ఈరోజు గుర్తించి నాకు ఈ పదవి ఇవ్వడం నేను నిజంగా వాళ్ళకందరికీ పాదాభివందనం చేసుకుంటున్నాను. మరియు ఈ సింగిల్ విండో అంటే ఇది పూర్తిగా రైతులకు సంబంధించినటువంటి బ్యాంకు. మన మండలం ఎక్కడ ఎలా ఉందో నాకు తెలియదు, కానీ ముఖ్యంగా ఈ సింగిల్ విండో గురించి నాకు కూడా అంత అవగాహన లేదు. కారణం ఏమంటే ఇది ఇక్కడ ఉంది అని మన మండలంలో చాలా మంది రైతులకు కూడా తెలియదు. కనీసం ఆ ఆఫీసు ఎక్కడుందో కూడా తెలియని రోజులు. అటువంటి బ్యాంకుకి నన్ను చైర్మన్ చేశారు. చైర్మన్ అయిన తర్వాత నేను బ్యాంకులో ఆఫీసులో పోయి కూర్చుంటే అక్కడ ఉన్నటువంటి ఫైల్స్ చూస్తూ ఉంటే రైతులకి ఎన్ని ఉపయోగాలు చేయొచ్చో గవర్నమెంట్ అన్ని ఉపయోగాలు చేసే అవకాశం ఆ బ్యాంకు ద్వారా చేయొచ్చు. అలాంటి దాన్ని గత నాయకులు గత ప్రభుత్వాలు ఎవరు పట్టించుకోకపోవడం వల్ల వారి స్వార్థాలకు వాడుకొని ఆ సింగిల్ విండో అనే దాన్ని నామరూపాలు కూడా లేకుండా చేసేశారు. అటువంటి ఈ సింగిల్ విండోని మన మండలంలో దాన్ని ఒక స్థాయిలో తీసుకొచ్చి మనకు కూడా మన రాష్ట్ర స్థాయిలో మన రేణిగుంట సింగిల్ విండోకి ఒక గుర్తింపు వచ్చింది. అదే కాకుండా అంతకు మించినటువంటి గుర్తింపు తీసుకొస్తానని ప్రజలకందరికీ మరియు మా మండల రైతులకందరికీ మరి ఒక్కసారి పాదాభివందనం చేస్తూ నమస్కరించుకుంటున్నాను. ధన్యవాదాలు. సింగిల్ విండో చైర్మన్గా ఈరోజు రేణిగుంట నుంచి అందరినీ తీసుకోవడం జరిగింది. అంటే వీరకంఠారెడ్డి గారిని, గజేంద్ర గారిని, భాస్కర్ అన్నని రోజు ఒక కార్యకర్త కష్టపడితే, కార్యకర్త పార్టీని నమ్ముకుంటే ఏ రకంగా పార్టీ గుర్తిస్తుంది అనేది ఈరోజు తెలుగుదేశం పార్టీ మరొకసారి ప్రూవ్ చేసింది. అంటే మేరీ గారికి కూడా మరి స్టేట్ పదవి ఈరోజు జడ్జించారు. నాటక రంగం దాంట్లో డైరెక్టర్గా స్టేట్లో ఇచ్చారు. సో ఎక్కడ చిన్న కార్యకర్త పనిచేసినా సరే గుర్తించి ఇచ్చే ప్రభుత్వం మరి తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం. దీంట్లో బాగా ఈరోజు వెళ్ళి జరిగింది. దీంట్లో కొత్త దిశగా ఏ రకంగా ఆలోచించి ఒక సొంత బిల్డింగ్ వీళ్ళకి, అట్లే ఓటింగ్ ప్యాటర్న్, దాని తర్వాత ఫార్మర్స్కి దగ్గరగా ఉండేది ఈ సొసైటీ ఈ బ్యాంక్. సో ఈ కోఆపరేటివ్ బ్యాంక్స్ కింద ఏ రకంగా మనం చేస్తామనేది చూసాం. సో ఈ సెక్టర్లో కూడా మరి ఫార్మర్స్కి అన్ని రంగాలు ఉపయోగపడి ఎకరాకి దగ్గర 2,70,000 విత్ అబౌట్ 82 పైసా ఇంట్రెస్ట్ పర్ ఏకర్ ఇచ్చే ఒక పరిష్కారం ఉంది. సో అట్లనే ఏవైతే ఫర్టిలైజర్స్ ఉన్నాయో, సీడ్స్ ఉన్నాయో, ఇవన్నీ కూడా ఈ డిపార్ట్మెంట్ నుంచి, బ్యాంక్ నుంచి ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి డెఫినెట్గా ఈయన ఒక మంచి చైర్మన్గా పూజిస్తున్నాడని నమ్మకం నాకుంది. ఆయన కూడా మేము గైడెన్స్ ఇస్తాం. దాని తర్వాత రేణిగుంటలో ఈ
సెగ్మెంట్ సబ్జెక్ట్కి వన్నే తెచ్చిన మనిషిగా ఆయన డెఫినెట్గా మిగిలిపోతాడు నేను గ్యారెంటీ ఇస్తాను. ఎందుకంటే ఆయన కూడా మంచి ఆలోచనలు ఉన్నాయి, మాకు మంచి యంగ్స్టర్స్ గుర్తుంది. డెఫినెట్గా మేము కష్టపడి దీనికి ఒక మంచి మనవాడిని తీసుకొచ్చి ముందు తీసుకుంటామో తెలియదు.